దశావతారాలు. మత్స్యావతారం అంటే చేప. నీటిలో ప్రతికూల పరిస్థితుల్లో ఏ విధంగా ఈదుతుందో, అదే విధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసారాన్ని ఈదాలి. కూర్మావతారం తాబేలు. అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదే విధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ధ్యానం చేయాలి. వరాహ అవతారం. వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో, అలాగే ఇంటి బాధ్యతలను మొయ్యాలి. నరసింహ అవతారం మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి. వామన అవతారం మొదటి అడుగు భౌతికంగాను, రెండవ అడుగు ఆధ్యాత్మికంగా జీవిస్తూ, ఆ మరి మూడవ అడుగును మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి. ఆదిత్య యోగి. పరశురామ అవతారం లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాలి. రామావతారం ధర్మయుతంగా జీవించాలి. కృష్ణావతారం ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. బుద్ధావతారం జ్ఞానాన్ని పంచాలి. కల్కి అవతారం సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి. భక్తి, చాదస్తం తేడా ఏమిటి? మనం నిత్యం భగవంతునికి పూజలు పునస్కారాలు ఆచరిస్తూ ఆయన అనుగ్రహం కోసం పొందడానికి ఎన్నో తాపత్రయాలు పడుతూ ఉంటాం. ఒక్కసారి ఇది చదివితే మనం పూజ భక్తితో నిర్వహిస్తున్నామా లేదా అవసరమైన చాదస్తంతో ఆర్భాటాలు చేస్తున్నామా అర్థమవుతుంది. ఒక్కోసారి మనకు అర్థం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. పూజ నియమాలు తెలుసుకోవడం మంచిదే, పూజల్లో దొరుకుతున్న తప్పులను సరళించుకోవడం కూడా మంచిదే, కానీ వాటి కోసం పూజనే మానివేయడం తప్పు కదా.